తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై ఏపీ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. తలసాని ఒంటెద్దు పోకడలు మానుకోవాలన్నారు. తలసాని వ్యాఖ్యలతో ఏపీలోని యాదవులు సిగ్గుపడుతున్నారని చెప్పారు. బీసీలకు తెలంగాణలో కంటే ఏపీలోనే అధిక ప్రాధాన్యత ఉందన్నారు. కేసీఆర్ వద్ద గొప్పల కోసం యాదవుల పరువు తీయొద్దన్నారు. కేసీఆర్ చెప్తే వచ్చావా? కేసీఆర్ లేకుండా రాజకీయంగా నీవేదో లబ్ధి పొందడానికి వచ్చావు అనేది కూడా మాకు స్పష్టం చేయాలి. రాజకీయంగా లబ్ధి పొందడానికి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్ నాయకులు కానీ వారందరికీ ఏ విధంగా న్యాయం చేస్తావో ముందు చెప్పి, నువ్వు తెలంగాణలో కూడా అసలు ఏదన్నా మంత్రి పదవి అడిగితే దానికి మంచిగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం. నీకు ఈ రోజున బీసీలపై శ్రద్ధ లేదు, యాదవులపై శ్రద్ధ లేదు. నీ స్వలాభం కోసమే నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఆంధ్రాలో ఏపీలో బీసీలకి న్యాయం జరగలేదంటావు, యాదవులకు న్యాయం జరగలేదంటావు. నేను వస్తే 1% అన్న ఓటుని ప్రభావితం చేస్తానంటావు. అసలు ఏపీలో 1% ఓటు ప్రభావితం చేయడానికి నీవు చేసినటువంటి ఒక మంచి పని ఏదైనా ఉందా అని అడుగుతాను నేను.